జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు నిర్విరామంగా ఏర్పాటు చేసిన ఉచిత భోజన సదుపాయం। ఒంగోలు భారతీనగర్ 44వ డివిజన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నవరాత్రి మహోత్సవాల నిర్వహణ। చెదరవాడ గ్రామంలో ఈ నెల 17వ తేదీన జరిగే ఓం శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలిపిన బ్రహ్మశ్రీ గోనుగుంట వీర బ్రహ్మచార్యులు। డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు ప్రతిరోజు ఇంటి భోజనంలా విందు భోజనంలా పేదలకు కూలీలకు విద్యార్థులకు ఉచితంగా భోజన సదుపాయాన్ని కల్పించడం సంతృప్తిని ఇస్తుందని ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు జడా బాలనాగేంద్ర యాదవ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు। ఒంగోలు నగరంలోని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు నిర్విరామంగా శుక్రవారం 58వ రోజు ఉచిత భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్ర నిర్వాహకులు జడా బాలనాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ ప్రతిరోజు ఒంగోలు నగరంలో ఆకలితో ఉన్న వారికి ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నామని ఇందుకు సహకరిస్తూ విరాళాలు అందజేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు। ఇక్కడ భోజనం చేస్తున్న పేదలు కూలీలు విద్యార్థులు పలు వర్గాల ప్రజలు ఇంటి భోజనంలా విందు భోజనంలా ఉందని సంతృప్తి వ్యక్తం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు। జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్గా తన వంతు ఒంగోలు నగరంలోని పవన్ కళ్యాణ్ ఆశయాలను జనసేన లక్ష్యాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్ర సభ్యులు మెట్ల రామకృష్ణ, కోట సుధాకర్, పార్శ్వ కోటయ్య, నున్నా శంకర్, అంజీ తదితరులు పాల్గొన్నారు। కావాల్సింది గ్లాస్ తీసుకుంటా మళ్ళీ పోస్తాను వాళ్ళు అడిగినప్పుడు వేసి ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 58వ రోజున జరుగుతున్నది। ఈ 58వ రోజున జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పెద్దలందరూ కూడా ఈ పేదలకి పెద్దోడికి పేదలకి అందరికి కూడా ఉచితంగా అన్నదాన నిర్వహణ జరుగుతుంది। ఈ కార్యక్రమంలో నాకు చేయూతన అందించినటువంటి నా స్నేహితులు, నా ఆఫీస్ సిబ్బంది, నా బంధుమిత్రులకి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను।
ఇటు అందరూ కూడా ఒంగోలు నగరంలోని విరాళాలు కూడా ఈ డొక్కా సీతమ్మ గారి అన్నదాన కేంద్రానికి సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన నిర్వహణ ఇంటి భోజనంలాగా విందు భోజనంలాగా ఉంటుంది. కాలేజీ విద్యార్థులు అయితేమి, పేదోళ్ళు అయితేమి, పెద్దోళ్ళు, ధనికులు కూడా అందరూ కూడా ఈ రుచికరమైన భోజనాన్ని చూసి చాలా ఆస్వాదిస్తున్నారు, చాలా హ్యాపీగా భోంచేస్తున్నారు. కాబట్టి ఈ ఉచితంగా చేస్తున్నటువంటి డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన నిర్వహణని అందరూ కూడా సహకరించాలని, అలాగే నేను ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్గా ఉన్నాను. ఈ జనసేన పార్టీని ఒంగోలు నగరంలో ప్రచారం చేసే భాగంగానే జనసేన పార్టీ ప్రచారం చేసే భాగంగానే నేను ప్రతినిత్యం ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, ఆ ఆదర్శాలను జనంలో తెలియపరుస్తూ నేను జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని. ఒంగోలు మారుతీనగర్ 44వ డివిజన్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక పెద్దల సహకారంతో సభ్యులు వినాయక మండపాన్ని ఏర్పాటు చేసుకుని అంగరంగ వైభవంగా పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి 3000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. प्रसन्नवत्नोपशान्तये अगजान पद्मार्कं गजानन मन्दिरम् अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदेङ्ग्रस्मरास्य विजयोभूते ध्रुवाने मम अरण्याच यन्तो मां योजना परिपाद्ये देशानित्यायुक्तानां योगक्षेमहाम्यहं सर्वमङ्गलमाङ्गल्य वामेश्वराभ्यां नमः, आभ्यां नमः, श्रीजीवनाभ्यां नमः, अरुणदृष्टाभ्यां नमः, ओ श्री सीतारामाभ्यां नमः. ध्यान दीप्तेन हस्त प्रक्षाल्य आचम्य केशवाय स्वाहा. మీ దగ్గర పెట్టుకోండి, హాయిగా ఉంటుంది. అమ్మాయి నువ్వు అది చూసుకోమ్మా, ఆయన చేతిలో నీళ్ళు పోయి అమ్మ మీరు చూసి ఆయన చేతిలో నీళ్ళు పోయి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ. తాగండి. మాధవ. ఇప్పుడు మగవాడు మగవాడు తీసుకొని ఆడవాడితే కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. తాగండి. నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరయే కృష్ణాయ నమః. ఏదే భుంబారకాః ఏదేషామినోధేన బ్రహ్మకర్మ సమారభి. అంగుళ్యాగ్రి పలకండి. అంగుళ్యాగ్రి నాసికాగ్రం సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామం ఇదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. మమ అనండి. అక్షత్రాన్ని ఒకవైపు పెట్టుకోమా, అక్షత్రాన్ని ఒకవైపు. వాసరః వాసనస్తు బృహస్పతి వాసర युक्तायां शुभनक्षत्र शुभयोग शुभकरण एवं भाषा ये भाषा महबूब भाषा नाम महबूब भाषा करिश्मा नाम महिरा नाम तन्वीर नूरजहान फातिमा अनवर अंसर नाम पलकनंतर सह कुटुंब इष्टकार्यार्थ फलसिद्ध्यर्थं मम संपूर्ण आरोग्यता फल सिद्ध्यर्थं श्री स्वामी देवता अनुग्रह फल सिद्ध्यर्थं श्री विघ्नेश्वर स्वामी देवता अनुग्रह फल सिद्ध सर्वे सप्त दीपा वसुंधरः. వాళ్ళకు కూడా అందుకే ఇంకోటి పెట్టిన పువ్వు పుష్పాన్ని బెచ్చ ఆకలి శేషదావతి పై చేయి పెట్టండి.
वर्धते ओम आपो वैदकं सर्वदेवतापो बोद्धवस्वरापवो संहिकुरु कावेरी तुंगभद्राचाक्षरविणी जगूतमे ख्यातप्रतिज्ञापकेतताः यातु अम्मा మీరు కూడా దేవానాం సప్రోచః అమ్మ మీరు చదివారా ధర్మపత్తే సప్రోచః ప్రార్థన చేయండి ఒకసారి ఇట్లా పట్టుకోండి దీని మీద పెట్టండి బయట అక్కడి నుంచి చూపించు అతను అయితే చక్షుపుర ప్రాణమేనో దేవోగం లోకసేమ సూర్యముచ్చం రమణిమాన స్వస్తి అమృత ఐదు సంవత్సరాల సాక్షాత్ కర్పూర ఆనంద నీరాజనం చర్పయామి నీరాజనాంతరముఖి you don't see that side. చూడండి ఓ శ్రీ గజానయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓ విద్యారాజాయ నమః ఓ వినాయకాయ నమః ఓం ద్వైమాత్రాయ నమః ఓం ప్రజ్ఞానిధయ నమః ఓం దీపకాయ నమః ఓం ప్రభకాయ నమః ఓం శుభకాయ నమః ఓం కుత్రే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం బలాత్మజాయ నమః రస్వత్రేమాయ నమః మహావీరాయ నమః మంత్రే నమః ఓం మంగళేశ్వరాయ నమః ఓం ప్రభుదాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాణాయ నమః ఓం మిత్రకర్తే నమః ఓం విగ్రహంతే నమః ఓం విశనేతే నమః విరాట్పతే నమః విద్యాయ నమః పూజరా సర్వజ్ఞాయ నమః ప్రమోదాత్మనాయ నమః ప్రియాయ నమః పాత్పుత పరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః సంసార సమృద్ధే నమః పుష్టే నమః పుష్కరుత్తువర్ణే నమః అగ్రగణ్యాయ నమః ఓం విగాత్రే నమః విష్ణువే నమః విష్ణువే నమః రూపే నమః విష్ణుప్రియాయ నమః భక్తజీతాయ నమః జగమున్నాయ నమః శ్రీకరణాయ నమః జంజీయ నమః చక్రసేతాయ నమః గౌరీసుతాయ నమః బలాయ నమః బలుతాయ నమః అపజదే నమః జగద్దే నమః సమస్య గదాధారాయ నమః ఓ సర్వశ్రీపదాయ నమః త్రాదితుభే నమః సిద్ధేశ్వరాయ శ్రీ భక్త పారిజాతాయ నమః సిద్ధేశ్వరాయ నమః శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః అష్టోత్తర శతనామావళి పూజాం సమాప్తం ఇష్టం ఎవరు చేస్తారు బట్టి చెదలవాడ గ్రామంలో ఈ నెల 17వ తేదీన జరిగే ఓం శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఓం శ్రీ విరాట్ విశ్వబ్రహ్మేంద్ర స్వామివారి విశ్వవిజ్ఞాన పరిషత్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గోనుగుంట వీరబ్రహ్మచార్యులు తెలియపరిచారు. ఈ సందర్భంగా సంఘ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం వివరాలు వెల్లడించారు. నాగులుప్పలపాడు మండలంలో గల చదలవాడ గ్రామంలో వ్యవస్థాపకురాలు కందేపి మాణిక్యమ్మ విరాళంతో దాదాపు 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి విశ్వబ్రాహ్మణ అన్నసత్రం అభివృద్ధి సంఘం తరపున నాగులుప్పలపాడు మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17వ తేదీన ఓం శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఓం శ్రీ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామివారి విశ్వవిజ్ఞాన పరిషత్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గోనుగుంట వీరబ్రహ్మచార్యులు మరియు చెదలవాడ అనంత సత్రం అధ్యక్షులు బ్రహ్మశ్రీ నెల్లూరు విశ్వరూపాచారి, ప్రధాన కార్యదర్శి చిడిపోతు వెంకట శివ సుబ్రహ్మణ్యం, బ్రహ్మశ్రీ చిడిపోతు సుబ్బారావు, బ్రహ్మశ్రీ పూసపాటి నాగేంద్ర, సాయిబాబు తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. స్వామివారి విశ్వవిజ్ఞానం తరపున ఈరోజు పాంప్లెట్ రిలీజ్ చేస్తున్నాం. మన ప్రకాశం జిల్లా చదలవాడ గ్రామంలో మాణిక్యమ్మ వ్యవస్థాపకురాలు మాణిక్యమ్మ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన సత్రంలో ఈ సంవత్సరం నూతనంగా విశ్వకర్మ జయంతి, విశ్వకర్మ స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశ్వకర్మ జయంతి కార్యక్రమం సెప్టెంబర్ 17 అనగా మంగళవారం రోజు ఏర్పాటు చేస్తున్నాం. కనుక మండలంలోని విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని విశ్వబ్రాహ్మణులందరూ కూడా అన్ని మండలాల్లో ఏర్పాటు చేసుకొని అదేవిధంగా విశ్వకర్మ అంటే ఏంటనేది ప్రచారం చేస్తూ విశ్వకర్మ కౌన్సిల్ పథకాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు ఏర్పాటు చేసినటువంటి అన్ని రకముల
కులాలని కూడా విశ్వకర్మ వృత్తుల్ని చేపట్టినటువంటి వారందరికీ కూడా ఆన్లైన్లో అర్జీలు పెట్టుకుంటూ వారికి ఒక వృత్తి నైపుణ్యాన్ని ఏర్పాటు చేస్తూ వారికి ఒక కళా నైపుణ్యం అన్నట్టుగా ఒక సర్టిఫికెట్ జారీ చేస్తూ ట్రైనింగ్ ఇస్తూ 15 రోజుల ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ని ఉపయోగించుకొని అందరూ కూడా లబ్ధి పొంది 15 రోజులు ట్రైనింగ్ చేస్తూ మన మోడీ గారు ఇచ్చేటువంటి మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని మన ప్రకాశం జిల్లాలో అందరూ కూడా ఉపయోగించుకోవాలని మరీ కోరుచున్నాను. ఆన్లైన్ చేసుకున్నటువంటి వ్యక్తులకి మన ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు డొంకలో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగినది కనుక వారందరూ కూడా అక్కడికి వెళ్ళి ఎవరన్నా చేసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఆన్లైన్ చేసుకొని వారి వృత్తులను నైపుణ్యతతో లోన్లు పొంది అభివృద్ధి చెందే విధంగా చిన్న మధ్య తరగతి వారందరూ కూడా కృషి చేస్తూ ఈ యొక్క విరాట్ విశ్వకర్మ యొక్క పతాకావిష్కరణని ఏర్పాటు చేసుకొని అందరూ విజయవంతంగా అభివృద్ధి చెందుతారనే ఆకాంక్షతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. చదలవాడ అన్నసత్రానికి సెప్టెంబర్ 17వ తారీఖున అందరూ ఇచ్చేయవలసిందిగా కోరుచున్నాం. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్ వెంకటేశ్వర నగర్ పాలబజార్ నందు గణేష్ కమిటీ కుర్రాళ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి స్వామివారిని ఊరేగింపుగా నిమజ్జన కార్యక్రమానికి కమిటీ సభ్యులు కొత్తపట్నం బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత గొర్రెపాటి రవీంద్రబాబు, చెంబళ్ల నరేష్, చెంబళ్ల అశోక్, కమిటీ కుర్రాళ్లు దాసరి రంజిత్, దాసరి శివశంకర్, కోణం వెంకట శివప్రసాద్, తాడి కోటేశ్వరరావు, రోహిత్, తిరుపాల్, నారాయణ, మేడిశెట్టి సుబ్బారావు, పసుపులేటి సాయి, ప్రవీణ్, కాజా కోట్రెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన వియ్యంకుడు భాస్కర్ రెడ్డిపై జిల్లా ఎస్పీ దామోదర్ బైండోవర్ కేసు నమోదు చేయాలని సీనియర్ జర్నలిస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకులు చెంగలశెట్టి అశోక్ డిమాండ్ చేశారు. ఒంగోలు నగరంలోని కాపు కళ్యాణ మండపంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టంగుటూరు మండలంలో అనంతవరం గ్రామంలో బాలినేని శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు భాస్కర్ రెడ్డి 52 సెంట్ల భూమిని మాత్రమే కొనుగోలు చేసుకుని దానిని అడ్డం పెట్టుకుని సుమారు 189 ఎకరాలు ఆక్రమణ చేశారని ఆయన తెలిపారు. అనంతవరం గ్రామంలో చేపల చెరువులను మార్చి సబుకు తోటలు వేసి ఆ తర్వాత వాటిని మార్చి మరలా రొయ్యల చెరువులు ఏర్పాటు చేసి ఒక్కొక్క చెరువును 50,000 రూపాయలకు అమ్మిన మాట వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని భాస్కర్ రెడ్డిని జిల్లా ఎస్పీ వెంటనే బైండోవర్ కేసు నమోదు చేయించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పాత్రికేయ మిత్రులకి నా సహచరులకి నమస్కారం చెబుతూ, ఒక వ్యక్తి మీద ఆరోపణ చేయడానికి నాకు కొంత అర్హత లేకపోవచ్చు, కానీ ఆధారాలతో మాత్రం చూపించడానికి ఒక సామాన్య వ్యక్తికి కూడా అర్హత ఉంది. ఆ రకంగా 20 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేసిన నేను ఆధారాలతో స్థానిక మాజీ శాసనసభ్యుడు మంత్రివేరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద పూర్తి స్థాయి డాక్యుమెంట్ ఆధారాలతో మీ ముందు ఉంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా అరాచకాలు రకరకాలుగా చేసి ఫిర్యాదు చేసినా కూడా నా మీద ఎటువంటి ఆరోపణలు చేయలేరు, ఆధారాలు లేవన్న బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒక పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ ఆధారాలు మీకు ఇస్తున్నాను. మర్చిపోకూడదు. దీనికి ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. బాలినేని శ్రీనివాసరెడ్డికి కుండా భాస్కర్ రెడ్డి గారికి సంబంధం వియ్యంకుడి సంబంధం. కానీ ఈ మధ్యకాలం వియ్యంకుడైనా కూడా 2006 మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచే వాళ్ళకి సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారి పూర్తి స్థాయిలో అంచెలంచెలుగా ఎదిగి లాస్ట్లో వాళ్ళ యొక్క కుమార్తె వివాహం దాకా జరిగింది. ఎందుకు చెప్తానంటే 2008లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టార్ట్ అయిన ఈ పరంపర ఇప్పుడు దాకా కొనసాగి రకరకాల అన్యాక్రాంతాలకి నాంది పలికాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. అయ్యా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మీ వియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డి టంగుటూరు మండలం అనంతవరం గ్రామంలో కేవలం 52 సెంట్ల భూమిని, కేవలం 52.9 సెంట్ల భూమిని మాత్రమే కొనుక్కున్నాడు. ఎక్కడి నుంచి కొనుక్కున్నాడు? 2008లో ట్రనైట్ మెరైన్ అండ్ లిమిటెడ్ కంపెనీ నుంచి 52 సెంట్ల భూమిని, పక్కా భూమి అది, ఇది మాత్రం ఖచ్చితంగా కొనుక్కున్న భూమి. తర్వాత 2008లోనే 128 ఎకరాల భూమిని, అంటే 22A అన్యాకాంతరం, అంటే ఆ భూమిని రిజిస్ట్రేషన్ పని కాదనమాట, ఆ భూమిని ఆక్రమించేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దాంతోపాటు బకింగ్ హెమ, మన బకింగ్ హెమ కెనాల్ ఉంది కదా, దాన్ని కూడా ఆక్రమించేసి టోటల్గా 189.2 ఎకరాల భూమిని అన్యాకరణ చేశాడు. దీనికి ఎవరైనా కాదంటే మీరు చెప్పండి, రికార్డ్ ఎవిడెన్స్ ఇస్తున్నా మీకు. ఎలా అంటే కుండా సునీత ఆమె భార్య మీద 69/43/2011 ఈ డాక్యుమెంట్లో 412, 413, 17, 16, 18 సర్వే నెంబర్లో 10 సెంట్ల 30 సెంట్లు భూమి ఉంది. ఇదే భూమి 1960 డాక్యుమెంట్ నెంబర్. ఇది దీంట్లో ఒరిజినల్ భూమి ప్లస్ 22A భూమి, అంటే అన్యాక్రాంతం భూమి, ఇది కలిపి 2008లో ఒకేసారి రిజిస్ట్రేషన్ చేశారు వీళ్ళు. ఎంత? 189 ఎకరాల భూమిని తీసుకున్నారు. మీకు దానికి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఇస్తున్నా. డాక్యుమెంట్ నెంబర్లు, ఎంత ఎక్స్టెన్షన్ ఉంది, ఇందులో ఎంత డీకే ఉంది, దీంట్లో ఎంత కెనాల్ కూడా ఆక్రమించారో మీకు మ్యాప్తో ఇస్తున్నా. ఇదిగోండి,
ఇది మీరు కాదంటే చెప్పండి. మీడియా మిత్రులు కూడా అనంతారం గ్రామంలో మీ యొక్క చెరువుల దగ్గర తీసుకుపోయి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. యాక్చువల్గా చాలామంది రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రార్ అధికారులు వీళ్ళు సహకరించారు. ఎందుకంటే అధికార దుర్వినియోగం ఇంతకన్నా ఎక్కువ లేదు. 2022 దాకా ఈ అన్యాయకేంద్రమైన ఈ భూమిని ఆన్లైన్లో చూపించారు వీళ్ళు. కుండా సునీత, సీతారామమ్మ, బుర్రా జాలమ్మ, ఊరిబండ పద్మ, ఊరిబండ కృష్ణకుమారి, కేశవరపు శ్రీనివాసరెడ్డి, మానచెట్టి వేణుగోపాలరెడ్డి వీళ్ళందరూ కూడా ఈ బినామీ పేరులతో 75.91 సెంట్ల భూమిని తీసేసుకున్నారు. ఇక పక్క బకీహేమాల్ అంటే కెనాల్ ఉంది కదా, కెనాల్ భూమిని ఆక్రమించిన సర్వే నెంబర్లు నేను చెప్తున్నా. 386/4, 400, 9, 410, 411, 13, 14, 15, 16, 17, 18, 21, 39, 40, 42, 43 ఇవన్నీ కూడా అసలు మన కెనాల్ ఉంది కదా, కెనాల్ సర్వే నెంబర్లు దాన్ని ఆక్రమించేశారు వీళ్ళు. ఈ విషయంలో మీరేమైనా చర్చకు వచ్చినా, మీరు నేరుగా అక్కడికి వచ్చినా మేము దీన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీరు కొన్న భూమి ఖచ్చితంగా 52.8 సెంట్లు. ఇది రిజిస్టర్ భూమి, ఎటువంటి అన్యాయకాంతరం లేదు. ఇది ఖచ్చితమైన భూమి. మీరు ఆక్రమించిన భూమి 75.91 సెంటు 22A కింద ఉంది. 22A కింద అంటే నిషేధ భూమి. మీరు కొనడానికి వీలేదు, అమ్మడానికి వీలేదు. గవర్నమెంట్ వాళ్ళ మాత్రం తీసుకోవాలి. మీరు కెనాల్ ఆక్రమించారు. 61.62 60 సెంట్ల భూమిని కెనాల్ ఆక్రమించారు. మీరు చంద్రబాబు నాయుడు కలుస్తాను, అందరిని కలుస్తాను నిరూపించన్నారు కదా, మీకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ మీకు ఇస్తున్నా. దీన్ని మీరు నిరూపించుకోగలిగితే నిరూపించుకోండి. ఇలాంటి పనులు మీరు చేసి నేను నా నీతిమంతుణ్ణి, అవినీతిపరుని కాదని చెప్పడం ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించుకోండి. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి యొక్క చిన్న క్వశ్చన్ ఆయన అడుగుతున్నాడు డైరెక్ట్గా. అయ్యా, శ్రీశైలంలో మీరు అజయ్ కలాంకి బురద పూశారు. అజయ్ కలాం ఎవరి ఫ్రెండు? బాలినేని శ్రీనివాస్ ఫ్రెండు. ఈ విషయం ఖచ్చితంగా ఆయన మాట్లాడగలిగితే ఆ విషయం కూడా విత్ ఎవిడెన్స్ తోటి, విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి ఏమాత్రం తేడా లేకుండా మీరు త్వరలో చూపిస్తా. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్యాయకరణ చేసి, అవినీతి చేసి, గందరగోళం చేసి నేను ఇంకా నీతివంతుణ్ణి, నా రాజకీయ చరిత్ర ఇంకా అయిపోలేదనుకున్నాడు. నేను కూడా చెప్తున్నా, బాలినేని రెడ్డి గారు మీరు అదృష్ట జాతులు కాబట్టి ఇప్పుడు దాకా రాజకీయాల్లో ఉన్నారు. మీ అదృష్టం అయిపోయింది. అవినీతి చేయలేదంటే ఎవరు నమ్మరు. ఇది కాదు, మీరు త్వరలో ఈడీ కేసు ఇరుక్కోబోతున్నారు. దానికి కూడా త్వరలో ఎవిడెన్స్ ఉంది. అది ఎందుకంటే నేను 23 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేశాను కాబట్టి వేగ్గా ఆరోపణ చేయడం అనేది నా వ్యక్తిత్వానికి మంచి పద్ధతి కాదు. విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటేనే పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తాను, లేదంటే చేసే పనే లేదు. అందరూ మాట్లాడేటట్టు అక్కడ ఇది జరిగింది ఇక్కడ జరిగింది మాత్రం చెప్పను. మీరు ఇంకా నిరూపించుకోవాలనుకుంటే, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా తప్పుని క్షమించమని ప్రకాశం జిల్లా ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ఇంత వేగ్గా మీరు ఆస్తులు కొట్టేసి ఇక్కడ మార్కెట్లో ఉన్న కొంత ఆస్తుల్ని అమ్మకాన్ని పెడతావు, డబ్బు లేవని. రే బాబు, నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొండా భాస్కర్ రెడ్డి నీకు ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్ చేశాడు. నెలకి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం నీకు వచ్చుద్ది. ఆదాయంతో బతకమని కొండా భాస్కర్ రెడ్డి నిరూపించాడు. ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నావు. కానీ పైకి మాత్రం నాకు డబ్బులు లేవు, నేను అప్పులు బాలేని అబద్ధాలు ఆడుతున్నావు. సో ఇవన్నీ ఎందుకు? ఈ విషయం కరెక్టా కాదా? డాక్యుమెంట్తో సహా నెంబర్ మీకు ఇచ్చాను. మరి ఈ విషయం నేను ఆక్రమించానని చెప్పి రేపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలుస్తున్నావు కదా, అయ్యా నేను పొరపాటు అయిపోయింది, నేను ఆక్రమించాను అని మీ కొండా భాస్కర్ గారిని అడిగి ఈ భూమి మొత్తం వెనక్కి ఇప్పిస్తావా? ఆ మనసు నీకుందా? ఉంటే చెప్పు. అంటే ఇక్కడ చిన్న వ్యవస్థ ఉంది. ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, టోటల్ కాకుండా విఆర్ఓలు వ్యవస్థ మొత్తం అమ్ముడిపోయింది బాలినేని శ్రీనివాసరెడ్డికి. ఇప్పుడు మాత్రం నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు. నేను చాలా మంచోడిని, సచ్చీలుణ్ణి, నా వల్ల ఎటువంటి అన్యాయం జరగలేదు అన్నాడు. ఇంకెందుకు చిన్న విషయం చెప్పాలంటే, మీరు కావాలంటే కందుకూరు మైనారిటీ కూడా అడగండి. కందుకూరు డివిజన్
మన దగ్గర నుంచి బయటికి వెళ్ళడానికి ప్రధాన కర్త మొత్తం బాలినేశ్వరుడే. మనకి ఒంగోలు ప్రకాశం జిల్లాకి పోటీ పోవడం ఆ బాధ్యత వహించింది బాలినేశ్వరుడే. విజయ్ కుమార్ అనే ఒక కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఎంత ప్రజలు పెట్టారో మొత్తం తెలుసు. మీరు కావాలంటే లైవ్లో మైత్రిని అడగండి, మీకు చెప్తాడు. ఇలాంటి పనులు చేసి ఇంకా నేను రాజకీయాల్లో ఉంటాను కొనసాగుతానంటే మాత్రం ఒంగోలు ప్రజలు క్షమించే పనే లేదు. మీరు వీటన్ని సమాజం చెప్పిన తర్వాతే మళ్ళీ మీరు మీ రాజకీయ భవిష్యత్తుని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ప్రతి డాక్యుమెంట్లో కూడా అంత వేగు దారుణం అంటే ఈ కంపెనీ వాళ్ళ దగ్గర కొన్న తర్వాత ఫస్ట్ ఏం చేశాడు, అది చేప చెరువులు మొత్తం డిమాల్ సరుగుడు చెట్లు వేశాడు. 5 సంవత్సరాలు సరుగుడు చెట్టు పండింది, దాన్ని డిమాల్ చేశారు. మళ్ళీ దాన్ని అమ్మేశారు సరుగుడు చెట్టుని. దాన్ని అమ్మేసి మళ్ళీ చేపల చెరువులు చేశారు. మళ్ళీ చేపల చెరువులు చేశారు. చేసి ఇప్పుడు ఒక్కొక్క చెరువుని మొత్తం 1 ఎకరా అంటే 189 ఎకరాలు, 1 ఎకరా 50,000 కింద నువ్వు డబ్బులు తీసుకున్నావా లేదా? అంటే ఇప్పుడు ఎంత, 200 ఎకరాలు సుమారు వేసుకుంటే 10 కోట్ల రూపాయలు నువ్వు తీసుకుంటావు. సుమారు 189 ఎకరాలు. ఎకరా భూమికి 50,000 కింద నువ్వు డబ్బులు వసూలు చేస్తున్నావు వాళ్ళ దగ్గర. ఇది వాస్తవా కాదా? ఇది ప్రభుత్వమే కాదా? ఇది దుర్వినియోగమే కాదా? మరి వీటి సమాధానం చెప్పాలి కదా. చెప్పకుండా ఇది చెప్పకుండా నువ్వు ఏదంటే అది మాట్లాడతా అంటే ఎంతవరకు జనం నమ్ముతారు? ఇంతవరకు జనాన్ని చాలామందిని పిచ్చోలు చేసావు. నీ అదృష్టం ఏంటంటే రాజకీయాలు వచ్చేటప్పుడే నీకు అదృష్ట దేవత ఈదర హరిబాబు ద్వారా వచ్చింది. హరిబాబు అనే వ్యక్తి ఇండిపెండెంట్గా అయిపోతే నువ్వు రాజకీయాల్లో 0 ఆ రోజే ఓడిపోయేవాడివి. ప్రజెంట్ మాత్రం నీకు సరైన మొగుడు దొరికాడు, ఆయన దామోదర జనార్దన్. నేను చాలా కాలం పత్రికల్లో పనిచేశాను, మీ అందరికీ నేను తెలిసిన విషయమే. నేను ఒక వార్త ఇచ్చినా కూడా ఖచ్చితంగా అన్ని డాక్యుమెంట్లు పెట్టుకొని కొన్ని వార్త ఇస్తా. ఎలాంటి విలేకరులు మీ అందరికీ తెలుసు. అదే ఏమైనా మాట్లాడాలన్నా కూడా డాక్యుమెంటరీతో మాడతా. ఇంకా మీ చేత చాలా ఉంది. దయచేసి మీరు ఇప్పటికైనా అవాకులు చవాకులు మారకపోతే అవి కూడా గబక్కన బయట పెట్టాను అనుకో, ఖచ్చితంగా ఈడీ కేసుకు పోయే పరిస్థితి మీకైతే ఉంది. ఇది వాస్తవం. చాలామంది జీవితాలు నాశనం చేసావు. నువ్వు ఉన్నదాకా చాలామంది గంజాయి గడికి చేసావు, చాలామంది రాజకీయ సమాజ్ చేసావు, అందరినీ కొట్టుకోవడం చేసావు. దయచేసి నీ అదృష్టం తర్వాత అయిపోయింది కాబట్టి నువ్వు రాజకీయాలని ఎలా వస్తావో నాకేం సంబంధం లే. వీటన్నిటికీ సమాధానం చెప్పి మాత్రమే నువ్వు ఒంగోలు అడుగు పెట్టాల్సి వచ్చింది. నేనేం ఒంగోలు అడుగు పెట్టమని వాళ్ళందరిలాగా గందరగోళం చేసి గట్టిగా మాడే వ్యక్తిని కాదు. పూర్తి స్థాయిలో ఇంకా ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి, ఒకటొకటి చూపిస్తాను. మీరు చంద్రబాబు కలిసే లోపల మీరు ఒక డిబేట్ పెట్టినా కూడా నేను దాంట్లో వచ్చి అన్నీ చూపిస్తాను. ఏంది మా డిమాండ్ ఏం లేదు. ఇక నీ రాజకీయ జీవితం స్వస్తి, నువ్వు ఎక్కడ పోయినా కూడా ఇంతే, ఇంతవరకు డౌట్ లేదు. నువ్వు రకరకాల ప్రయత్నాలు చేసుకున్నావు, చేసుకో. కానీ వీటంటే సమాధానం చెప్పి మీరు చేసే తప్పు అని మాత్రం ప్రజలకు మాత్రం చెప్పాల్సిన బాధ్యత నీకుంది. ఇంకా నువ్వు కొండా బాసిరెడ్డి గారు ఒంగోలు రాజీవ్ నగర్ వినాయక విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వినాయక విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో 13వ వార్షికోత్సవ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రామకృష్ణారెడ్డి, శివారెడ్డి, అంకబాబు, రవిరెడ్డి, వెంకటేశ్వర్లు, మాధవరెడ్డి మరియు స్థానిక భక్తులు పాల్గొన్నారు. కొద్దిలో అంతరాయానికి చింతిస్తున్నాం. మీడియా మిత్రులు
రాజీవ్ నగర్ కమిటీ వారు ఈ రాజీవ్ నగర్ వాసుల సహకారంతో గత 13 సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా తెలుగు సాంప్రదాయాలు సంస్కృతిని కాపాడుతూ వాటిని ప్రోత్సహిస్తూ ఈ రాజీవ్ నగర్ వాసుల సహకారంతో గత 13 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి సహకరించిన పెద్దలందరికీ రాజీవ్ నగర్ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దీనికి ఈ రూపకర్తలు గతంలో మన శివారెడ్డి గారు, అంకబాబు గారు, హరిబాబు గారు, అలాగే ఇంకా చాలామంది మిత్రులు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం పెడుతూ ఉన్నారు. ఆ కార్యక్రమానికి ఒకరోజు సుబ్బారావు గారు, ఒకరోజు రామకృష్ణారెడ్డి గారు, ఒకరోజు డిఎస్పి వెంకటేశ్వరరావు గారు, అలాగే ప్రతిరోజు ఉభయదాతలు ఉన్నారు. అట్లా ప్రతి ఒక్కరి రవిరెడ్డి గారు, ఇలా ప్రతి ఒక్కరి సహకారాలతోటి ప్రతిరోజు కార్యక్రమానికి ఒకరు డొనేట్ చేస్తున్నారు. ఒకరు ఉభయదాతలు ప్రసాదాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం నడవడానికి ఈ 2 లైన్ల నుంచి చుట్టుపక్కల వారు కూడా దాతల సహకారంతో నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి వీరందరికీ పేరు పేరున మన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీకు ఇది పూజకి రండి చీర తీసుకెళ్ళని ఉంది కదా, అలాగే మగవాళ్ళకు కూడా మనం అనుకున్నాం ఏది రామరాజు కాటను దోవతి ఒక సెట్ ఒక 3 వస్త్రాలు కూడా ఇద్దామని ఒక ప్రపోజల్ అనుకున్నాం. వచ్చే సంవత్సరం నుంచి అది కూడా మొదలు పెడతాం. ఉంటారు, మేము కూడా మీరు ఉన్నట్టుగానే మేము కూడా ఉంటాము చివరి దాకా. కానీ కొంచెం మెరుగ్గా ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి, టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది, చేస్తామని మేము అనుకుంటున్నాము. ఓకే, ఎప్పుడు మైకి తీసినా సరే కామెంట్ చేసేవాళ్ళు కింద. అంటే ఈ కమిటీ ఒక కార్యక్రమం జరగాలంటే దాని వెనక చాలా కష్టం ఉంటుందండి చేసేవాళ్ళకి. ప్రాబ్లం ఏంటంటే మనీ అయితే అక్యుములేట్ అవుతుంది ఏదో ఒక విధంగా నాకు తెలిసి. కానీ ఇక్కడ కార్యక్రమం జరపాలంటే అంటే కనీసం ఒక్కసారి వాళ్ళు స్వామివారి దగ్గర క్లీన్ చేయించాలన్నా కూడా వాళ్ళు కష్టపడ్డారు ఒకరోజు. అంటే కరెక్ట్గా ప్లానింగ్ అని కాదు, చేసేవాళ్ళు లేక. సో మేము కూడా మిమ్మల్ని కోరేది ఏంటంటే ప్రేక్షకులందరినీ ఫస్ట్ మంచి కార్యక్రమం. పాప చాలా అద్భుతంగా నృత్యం చేసింది. మనకు చప్పట్లు కొట్టడానికి కూడా చేతులు రావట్లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళకి అంత తప్పితే మనం ఇవ్వలేము వాళ్ళకి. సో అది అట్లాంటి కార్యక్రమాలు ఎదురుగా చూసేవాళ్ళు చేస్తూ ఉంటే చేయటానికి వచ్చేవాళ్ళు నాకు కాదు అంటే డాన్స్ చేసే పాపలకి వాళ్ళు ఒక్కొక్కరు ఎంత కాళ్ళు ఏమో దెబ్బతింటాయేమో, కాలే కొవ్వు తెచ్చి పైన పడుద్దేమో అని చెప్పి చూసేవాళ్ళకే భయంగా ఉంటుంది. అలాంటిది వాళ్ళు అన్నీ ఒక 3 ప్రాపర్టీలని పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నప్పుడు చేసిన తర్వాత అయినా సరే కంపల్సరీ మనం అందరం కూడా చూసేవాళ్ళం. నాకు తెలిసి ఏంటంటే ప్రతి వాళ్ళు ఆనందిస్తున్నారు, ఎక్స్ప్రెస్ చేయడానికి బాధపడుతున్నారు. బాధపడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా నిస్సంకోచంగా మీ ఆనందాన్ని బయటికి వెళ్ళవచ్చు. గట్టిగా చేతులు ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒక్కసారి గట్టిగా. తర్వాత ఇంకొకటి మేము మిస్ అయింది ఏంటంటే ఇదివరకు ఎవరో ఇద్దరు ఇక్కడ లేడీస్ మెంబర్స్ ఉండేవాళ్ళు, కమిటీ మెంబర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఈసారి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఈ సంవత్సరం అయితే వాళ్ళు లేకుండానే జరిపించాం. అది యాక్చువల్గా కష్టం అయిపోయింది. ఎవరో ఒక వాలంటీర్ తీసుకొని ఆ పని దీనికి ఒక 2-3 దీంట్లో కంట్లోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. నిమిషాలకి లలిత సహస్రనామ కుంకుమార్చన జరుగుతుంది. లలిత గణపతి పూజ జరుగుతుంది. రేపు ఉదయం 9 గంటలకు జరుగుతుంది. ప్రతి ఒక్కరు వచ్చే వాళ్ళంతా టెంకాయలు పూలు తీసుకొస్తే మిగతా అన్నీ మేము సామాగ్రి ఇక్కడే ఇస్తాం. దయచేసి చాలా రూపాయలు ఇక్కడ అంతా అరేంజ్ చేస్తున్నాం. రేపు ఉదయం అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. రేపు మ్యాజిక్ షో కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి పాట కచేరీ. ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళంతా మా బోన్స్ అన్నమాట. మేము పలాని కార్యక్రమం ఉంది మీరు కంపల్సరీ చేయాలంటే వాళ్ళు ఇంతని అనకుండా ఓకేనే బ్యాచ్ అనమాట. వీళ్ళంతా వీళ్ళకి కూడా మా కమిటీ తరఫున కమిటీ మెంబర్సే ఆనరబుల్ మెంబర్స్ వీళ్ళు. బట్ మా తరఫున వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలియబరుస్తూ ప్రారంభిస్తున్నాను. మన రాజీవ్ నగర్లో
గత 13 సంవత్సరాలుగా దశవర్ష సహస్రాని అన్నట్టుగా మొత్తం రాములు వారు గనక 11,000 సంవత్సరాలు ఎలా అయితే రాజ్య పరిపాలన చేశారో అదేవిధంగా మన రాజీవ్ నగర్లో 11 సంవత్సరాల నుంచి పైబడి ఒక కరోనా వచ్చినటువంటి ఆ సంవత్సరం ఆపేసి తదుపరి అంతా కూడా ధర్మబద్ధమైనటువంటి సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలతోటి ఒక సంవత్సరం చేసినటువంటి పూజా విధానాన్ని అంటే సిద్ధిగణనాయకుల యొక్క పూజను యథావిధిగా అందరూ కూడా ఆచరిస్తూ ఉంటాము. అలా కాకుండా ప్రత్యేకమైనటువంటి అందరికీ కూడా సూక్ష్మంలో మోక్షం అంటారు కదా, ఆ సూక్ష్మంలో మోక్షమైనటువంటి దివ్యమంగళ ఆశీస్సులు రావాలని మన రాజీవ్ నగర్ వాసులు అలాగే సహకరిస్తున్నారు. అలాగే మన రాజీవ్ నగర్లో ఏర్పడినటువంటి బాల గణనాయకుని యొక్క కమిటీ బృందం వీళ్ళందరూ కూడా ఏదన్నా ఈ పూజ చేద్దాము సార్ అని చెప్పగానే వెంటనే కాదనకుండా దానికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసి చక్కగా కార్యక్రమాలు అనేటటువంటి చేయడంలో భాగంగా ఈ సంవత్సరం ఏర్పడినటువంటి క్రోధినామ వర్ష సంవత్సరంలో భాగంగా గణపతి నవరాత్రుల్లో మొన్న బుధవారం సాయంకాల సమయమునందు విశేష పూజ చేసినా కూడా ఉదయం పూట వచ్చేసరికి మాతృమూర్తుల చేత మహిళామూర్తుల చేత చక్కగా గణనాయకునికి సహస్రనామార్చన చేశాం. ప్రతి చోట కూడా ఏదో అష్టోత్తర పూజ చేస్తారు, ఇలా చేస్తారు. కానీ మా రాజీవ్ నగర్లో వచ్చేసరికి విశేషంగా మేము ఇది గర్వంగా చెప్పుకుంటాము. అంటే ఇక్కడ గర్వము అనేటటువంటి పదం ఎందుకుంటున్నామంటే కేవలం నా మా అని మేము ఎప్పుడు అనుకోలేదండి. చక్కగా మేము బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన యొక్క ఏదైతే ఒంగోలు ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బాగుండాలి, లోక కళ్యాణార్థమై ఉండాలనే ఉద్దేశంతో మన వాళ్ళందరూ కూడా ఏర్పరిచి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుపుతుంటారు. అందులో భాగంగా రేపు ఉదయం వచ్చేసరికి లలితా గణపతి, లలిత అంటే ఇప్పుడు చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా ఎలా అయితే సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా భరతనాట్యంలో వాళ్ళ యొక్క పాటలతోటి ఆటలతోటి గణనాయకుడు ఆనంద చిన్న బాలస్వరూపం కాబట్టి ఎలా అయితే ఆనందింపజేశారో అదేవిధంగా లలితా త్రిపుర సుందరిని అమ్మవారు కూడా చిన్న బాల నుంచి పెద్దదిగా వచ్చింది కాబట్టి మహిళామూర్తుల చేత మాతృమూర్తుల చేత చిన్నపిల్లల చేత అందరి చేత కూడా విశేషంగా లలితా గణనాయకునికి సహస్ర కుంకుమార్చన నామవళితోటి విశేష పూజలన్నీ కూడా మా రాజీవ్ నగర్లో జరుగుతాయి అని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం ఏమీ లేదండి. ఒక సంవత్సరం చేసినటువంటి పూజా విధానం మరి ఒక సంవత్సరంలో ఉండదు. కొత్త ధనంగా అందరికీ శుభ ఫలితాలు శీఘ్రంగా ఎలా దైవకృప అందాలో దానికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా మేము ఈ కార్యక్రమం జయప్రదం చేస్తామని ప్రతి ఒక్కరికి దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ సిద్ధి గణనాయకుని యొక్క దివ్యమంగళ ఆశీస్సులు నిరంతరం ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ అందరికీ శుభమగులు గాక. నారా శర్వాణి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గోపాల్ రెడ్డి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డితో కలిసి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను తాడేపల్లిలో కలిసి 10 లక్షల రూపాయల చెక్కును వరద బాధితుల సహాయం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. ఈ సందర్భంగా జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అహర్నిశలు కృషి చేస్తూ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయం అందించడం హర్షణీయమని అన్నారు. మానవతా దృక్పథంతో సినీ రంగ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవడం అభినందనీయమని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు వేతనాన్ని ప్రకటించడం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 6 కోట్ల రూపాయలు అందించడం హర్షణీయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వరదల వలన వచ్చిన నష్టాన్ని అంచనా వేసి త్వరలో ఆర్థిక సహకారాన్ని అందిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మనకి దీంట్లో ఏదో కొంత సైక్లోన్కి కొంత శర్వాణి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్మన్ అయిన పెద్దిరెడ్డి గోపాల్ రెడ్డి, జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డితో కలిసి ఈరోజు 6వ తేదీ తాడేపల్లిలోని విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారి ఇంటికి వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం వరద బాధితులని ఆదుకోవడం కోసం 10 లక్షల రూపాయల చెక్కుని అందించడం జరిగింది. ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి
మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా బుడమేరుకి పెద్ద ఎత్తున వరద రావటం, దాని ఫలితంగా లక్షలాది మంది నిరాశ్రులు కావటం, ఆస్తులు కోల్పోవటం, ఇల్లు కోల్పోవటం, సర్వస్వం కోల్పోయిన పరిస్థితుల్లో అనేక మంది వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి విరాళాలను ప్రకటించడాన్ని హర్షిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులతో, అధికార యంత్రాంగంతో కలిసి గత వారం రోజులుగా అహర్నిశలు కృషి చేస్తూ బాధితులకి అండగా నిలబడ్డారు. అనేక మంది మానవతావాదులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి వివిధ రకాలుగా సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా కోసం వివిధ రకాల ఆక్రమణల్ని ప్రభుత్వం తొలగించాలని కోరుకుంటున్నాను. వాగుల మీద, నాలాల మీద, సరస్సుల దగ్గర, కొల్లేరు సరస్సు, బుడమేరు ఏటి పరివాహక ప్రాంతంలో ఉన్న ఆక్రమణలన్నీ తొలగించాలని కోరుకుంటున్నాను. బుడమేరు యొక్క ప్రవాహ సామర్థ్యాన్ని 15,000 క్యూసెక్ల నుంచి 45,000 క్యూసెక్లకి పెంచాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి బురద రాజకీయాలు చేయటం మంచి పద్ధతి కాదని, ఈ వరదకి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధం పెట్టి మాట్లాడటం మంచి పద్ధతి కాదని జనచైతన్య వేదిక భావిస్తూ ఉంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూత్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ జూనియర్ ఛాంబర్ ఒంగోలు వారి జేసీఐ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ప్రకటించిన ప్రతిభా పురస్కారం స్థానిక గద్దలగుంటలోని శ్రీ పింగళ కోదండరామయ్య ఓరియంటల్ పాఠశాల 9వ తరగతికి చెందిన విద్యార్థి పెద్దారపు లక్ష్మణుడుకు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మావతి మాట్లాడుతూ చదువుతో పాటు క్రమశిక్షణ, పట్టుదల ఉన్న విద్యార్థి లక్ష్మణుడని, ఈ అవార్డుకు లక్ష్మణుడు అన్ని విధాలా అర్హుడని తెలియజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణుడుకు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పీఈటీ సోమినేని సురేష్, సంస్కృత ఉపాధ్యాయులు శ్రీ ఆనంద్, తెలుగు ఉపాధ్యాయులు చంద్రశేఖర్, మిగిలిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు జేసీఐ వారు ఇచ్చిన పురస్కారాన్ని తీసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఈ పురస్కారాన్ని తీసుకోవడం వల్ల నాలో ఇంకా చదవాలనే కసి పెరుగుతుంది. ఈ పురస్కారాన్ని తీసుకోవడానికి అందుగాను ప్రోత్సహించిన మా స్కూల్ హెచ్ఎం టీచర్ పద్మావతి టీచర్, అలాగే పీఈటీ సార్ సురేష్ సార్, అలాగే రవికుమార్ సార్ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు నిర్విరామంగా ఏర్పాటు చేసిన ఉచిత భోజన సదుపాయం. ఒంగోలు భారతీనగర్ 44వ డివిజన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నవరాత్రి మహోత్సవాల నిర్వహణ. చెదరవాడ గ్రామంలో ఈ నెల 17వ తేదీన జరిగే ఓం శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలిపిన బ్రహ్మశ్రీ గోనుగుంట వీర బ్రహ్మచార్యులు. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.